ఏదో ప్లాన్ చెప్తానని తీసుకొచ్చి గంట అయింది, ఇంతవరకు చెప్పలేదు. ఏంటా ప్లాను? దానికోసమే వెతుకుతున్నాను బావా. అదేంటి ప్లాన్ ఆలోచిస్తున్నా అనాలి గాని వెతకడం ఏంటి? ఏం లేదు బావా, మనం ఇంటికి వచ్చిన కొత్తలో ఇక్కడ దిగాం కదా, అప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాస్టర్ ప్లాన్ వేశాను. అది సూపర్ వర్కౌట్ అయింది. ఆ ప్లేస్ ఎక్కడుందా అని వెతుకుతున్నాను. అలా అంటే కింద మన రూమ్ లో వేసిన ప్లాన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి కదా, మరి ఆలోచించలేదో అక్కడే ఆలోచించవచ్చు కదా. కరెక్టే బావా, కానీ నేను ఇక్కడ కూర్చుని ఆలోచించేటప్పుడు మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. కానీ ప్లాన్ వేయగానే సాయంత్రానికల్లా ఇక్కడి నుంచి కింది పోర్షన్ కి వెళ్ళిపోయాం. ఇంటికి బోనస్ అయ్యాం, గుర్తుందా? ఇప్పుడు కూడా ఆ పాప బాబుల వల్ల మన చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. అందుకే ఇక్కడ కూర్చుని మళ్ళీ మాస్టర్ ప్లాన్ వేస్తా, వాళ్ళు మన దగ్గర నుంచి దొబ్బేసిన మొత్తం డబ్బులు వచ్చేలా చేస్తా, మన వంట ఏంటో చూపిస్తా. ప్లాన్ తర్వాత ముందు ఆ ప్లేస్ ఎక్కడుందో వెతుకు. చూస్తుంటే ఎక్కడ రాత్రి అయ్యేలా ఉంది. ప్లేస్ ఎత్తుకోవడానికే గంట అయింది, ఇంకా ఆలోచించడానికి ఇంకెంత టైం పడుతుందో గానీ నేను అలా కిందకెళ్ళి వస్తాలే. ఆగ్రరీ వేసేది మాస్టర్ ప్లాన్, కాస్త టైం పడుతుంది. కాళ్ళు కదిపావో విరగొడతా. జిలాంది, అదేంట్రా నువ్వు సూపర్ దిల్లు అనవా? అనను. ఎందుకు? మాస్టర్ ప్లాన్ కదా, వర్కౌట్ అయ్యాక చెప్తాలే పదా. ఈ తింగర్ది ఇంట్లో లేకపోవడం వల్ల ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది పాప. పద పాప. పోన్లేవి, 2 కోట్లే కదా, ఈజీగా సంపాదించొచ్చు. చీదీనమ్మ జీవితం. ప్రశాంతంగా ఉందని ఒక్క నిమిషం కూడా కాలేదు, అప్పుడే తగలడింది. లాఫింగ్ స్టైల్ ఏంటి? ఓవర్ యాక్షన్ ఎలాంటిదో ఇది అలాంటిదే పాప. అలాగే లేవి, కొన్ని రోజుల్లో కొత్త బిల్డింగ్ కొంటున్నావు, ₹1 కోటి ఉంటుంది. ఓపెనింగ్ కి పిలుస్తాను రా, సరేనా? ఉంటా. పాపా పాపా పాపా. సే తింగరి, ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? మేము ఇంకా ఏ పంజాగుట్ట సిగ్నల్ దగ్గర అడుక్కోవడానికి వెళ్ళి ఉంటారనుకున్నాం. మేమెందుకు అడుక్కుంటాం? మాకంత కర్మేంటి? మేమేం తప్పు చేసాం? మాకంటే ఎక్కువ కోట్లు సంపాదిస్తాను ఛాలెంజ్ చేయడమే మీరు చేసిన తప్పు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కావాలంటే మళ్ళీ ఛాలెంజ్ చేయమంటారా? మా దగ్గర 41,000 రూపీస్ ఉంది, మీ దగ్గర ఏముందని మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు? చూస్తూ ఉండండి, ఈ ఎపిసోడ్ ఎండింగ్ కల్లా 98,000 సంపాదిస్తా. పాపా పాపా పాపా, ఇది కళ్ళు తాగిన కోటి పాప. తర్వాత చెప్తాను పాప, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. పద వెళ్ళండి వెళ్ళండి, మీ బతుకంతా ఇష్టం చేసుకోవడమే. వెళ్ళండి. బాబు, మన ఇద్దరికి ఇన్ని కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఎందుకు తీసుకొచ్చావు? అన్నెసెసరీగా మనీ వేస్ట్ కదా. కాదు పాప, ఫ్రీగా వచ్చాయా? మనీ వేస్ట్ కాదు అని చెప్తున్నా. ఉదయాన్నే 3 దెబ్బలా చేయకు, ఇవి మనకి కాదు అంటున్నా. క్లారిటీగా చెప్పు. ఇప్పుడు మన దగ్గరికి ఇస్త్రీ చేయించుకోవడానికి వస్తారు కదా, ఆ ఎడవలకి ఇద్దామని. చేంజ్ గా నవ్వుతూ చెప్పు.
చీదినమ్మ జీవితం. అది కాదు బంగారం, ఇప్పుడు సమ్మర్ కదా. ఆఫ్ కోర్స్. అయితే ఏముంది బొంగు, వచ్చిన వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చామనుకో, ఇక కస్టమర్స్ వేరే ఐరన్ షాప్ కు వెళ్లరు, ఎంత దూరమైనా ఇక్కడికే వస్తారు. దాంతో మన షాప్ కుట్బీలు పెరుగుతుంది. గుడ్ ఐడియా బాబు. నువ్వు ఇలా మాట మాటికి కొడుతుంటే గుడ్ ఐడియా ఎలా వస్తాయమ్మా? ఏంటి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందా? పెళ్ళాం చేత తనులు తింటే చండాలంగా. యాక్చువల్లీ కస్టమర్ బ్రదర్, అదంతా మా పర్సనల్ మ్యాటర్. మీరు ఫస్ట్ కూల్ డ్రింక్ తాగండి ప్లీజ్. టేక్ ఇట్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందా సిస్టర్? ఎస్ కస్టమర్ బ్రదర్. ఇది మీ ఐడియానే ఏంటుంది కదా సిస్టర్. ఈ ఐడియా వద్దని మనీ వేస్ట్ అని మీ ఆయన అనుంటాడు. దాంతో మీరు 4 పీకుంటారు. వచ్చావు, బట్టలు ఇచ్చావు, డ్రింక్ తాగావు, వెళ్ళొచ్చు కదా. చేశాక తీసుకెళ్తాలే, త్వరగా చెయ్యి. అవును సిస్టర్, ప్రతిదానికి ఇంట్లో ఇలాగే గొడవ పడుతుంటాడా? డ్రెస్ అయిందా బాబు? టేక్ ఇట్ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. చేంజ్ ఉందా బాబు? ఉదయాన్నే చిల్లర ఎక్కడ ఉంటుంది బొంగు? పర్లేదు సిస్టర్, ఉంచుకోండి. నేను 10 మందికి మీ షాప్ గురించి చెప్తాను, వాళ్ళు కూడా వస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. నమస్తే. వస్తాను సిస్టర్. ఏంటి ఫేస్ ఎలా పెట్టుకున్నావు? నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. కూల్ డ్రింక్ ఐడియా వర్కౌట్ అయింది కదా, నవ్వు. పాపా పాపా పాపా, ఇలా బలవంతంగా నవ్వమనడం కరెక్ట్ కాదు పాపా. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ ఏమైందిరా అంతలా ఏడుస్తున్నావు? ఏ మెంటల్, నేనెందుకు అడుస్తాను? మరిదేంటి? ఓ అదా, ఉల్లిపాయలు కట్ చేస్తున్నానుగా, అందుకే వచ్చే. అందుకా నేను ఇంకా ఏదో అనుకున్నాను. ఇంకేదో అంటే? ఎందుకులే, చెప్తే నిజంగానే ఏడుస్తావు, వదిలే. సరే, కూరగాయలన్నీ కట్ చేశాను, ముందెళ్ళి వంచే. అంత చేసినోడివి ఆ వంట కూడా నువ్వే చేయొచ్చు కదా బావా. ఆహా, మరి నువ్వేం చేస్తావమ్మా? ఆలోచిస్తా. ఏయ్, ఎన్నిసార్లు ఆలోచిస్తావు? పొద్దునేగా మాస్టర్ ప్లాన్ వేసావు. అప్పుడు ప్లాన్ వేశాను, ఇప్పుడు ఆ ప్లాన్ ని ఆ పాప బాబుల పైన ఎలా అమలు చేయాలో ఆలోచిస్తా. ఛీ, దీనమ్మ జీవితం. ఏంట్రా బాబా, నీకు ఆ బాబు సార్ బుద్ధులు వస్తున్నాయి. నీకు మాత్రం ఆ పాప మేడం బుద్ధులు బాగా వస్తున్నాయి. భర్త అంటే బొత్తిగా లెక్క లేకుండా పోతుంది. మొగుళ్ళు పెళ్ళాల మాట వినడం మీ వంశంలోనే ఉంది. అక్కడికి నన్ను కావాలని చేసినట్టు మాట్లాడుతావేంటి? ఇప్పుడేంటి, వంట చేస్తావా చేయవా? సరే, నేను వంట చేస్తాను, నువ్వు ఆలోచించు. అమ్మో, ఆలోచించడం కంటే వంట చేయడమే బెటర్. వదిలేదిల్లు, అదేదో నువ్వే ఆలోచించు, నేనే వంట చేస్తాను. అలా రా దారికి. రండి రండి, కరెక్ట్ టైంకి వచ్చారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేము తినడానికి వచ్చావనా? బాబు సార్, కర్రీస్ చాలా బాగున్నాయి, త్వరగా ప్లేట్లు తీసుకోండి. అవసరం లేదు, మేము బెగ్గింగ్ ఫుడ్ తినాం. బాబు నువ్వు వెళ్ళి త్వరగా లంచ్ ప్రిపేర్ చేయి. ఓకే పాపా. పాపా, కర్రీ చేయనా ఫ్రై చేయనా? కర్రీ చేయి బాబు, బాగుంటుంది. అలాగే పాపా. పాపా, వీళ్ళు మనం తెచ్చుకున్న వెజిటబుల్స్ కర్రీ చేసుకున్నారు పాపా. వాట్ రియల్లీ? అవును పాపా. సే తింగరి, అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి అల్లరి? భోంచేస్తుంటే అంత బాగానే ఉంది, కానీ టమాటోలో కొన్ని పుచ్చులున్నాయి. నెక్స్ట్ టైం తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకురండి. బావా 1 minute. ఎందుకండి మా బాబుని కొడుతున్నారు? ఇప్పుడు ఓకేనా? తింగరి, మా వెజిటబుల్స్ తో కర్రీ చేసుకోవడమే కాకుండా మమ్మల్ని కామెంట్ చేస్తావా? ఏంటండి మాట్లాడితే మా వెజిటబుల్స్ అంటున్నారు? అవంతా ఎంతేందో చెప్పండి, పాటిస్తాం. పాపా పాపా పాపా, అసలు నీ దగ్గర ఏముందనే అమౌంట్ పడేస్తా అంటున్నావు? చెప్పాం కదా, ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో 98,000. బాబు, ఈ యూజర్స్ ఫీమేల్ తో మనకేంటి టాకింగ్? గో గెట్ ద పార్సల్. ఓకే పాపా. హలో, పాప మేడం మా బావకి పింగ్ అని ఊరుకుంటున్నా. తొక్కులో 41,000కి మీరు ఇంత రెచ్చిపోతుంటే 98,000 సంపాదించబోయి నేను ఇంత రెచ్చిపోవాలి. మీ ఆవిడతో చెప్పండి చెప్పండి చెప్పండి. రా బావా. పాపా, ఇది మాట్లాడితే 98,000 అంటుంది. ఏం ప్లాన్ వేసి ఉంటుందబ్బా? ఐ డోంట్ నో బాబు. బాబు, బేబీకి స్పెక్స్ ఎప్పుడు వచ్చాయి? అవి వచ్చాయో కొట్టుకొచ్చిందో ఎవరికి తెలుసు పాపా. అవతల కస్టమర్స్ వచ్చే టైం అయింది, పద వెళ్దాం. దిల్లు వస్తున్నారు. బాబా, మనం 98,000 సంపాదించే మార్గం దొరికింది బాబా. ఏదిల్లు,
ఎక్కడా నాకు కనిపించట్లేదే. అలా కనిపించదు బాబా. ఇదిగో ఈ కళ్ళతో పెట్టుకుని చూడు, కనిపిస్తుంది. ఇదిగో. అవును దిల్లు, నిజంగానే మనం 98,000 సంపాదిస్తామనుంది. పాపా 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 సే తింగరి, మా నాన్న మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివరా? అయినా పేపర్లో ఏముందనే మీకు 98,000 కలిసి రావడానికి? ఈ రోజు మా రాశి ఫలాల్లో ఆకస్మిక ధన లాభం అని రాస్తుంది, అందుకే అన్నాం. దిల్లు, ఆకస్మిక ధనలాభం అంటే 98,000 కదా? అందులో డౌటే లేదు బాబా. ఈ యూజ్లెస్ ఫెలోస్ మనల్ని కావాలనే డిస్టర్బ్ చేస్తున్నారు. సే తింగరే, ఇవేనా 98,000? ఏరుకోండి ఏరుకోండి. తదాస్తు, నీ మాటే నిజమో కదా. పద వెళ్దాం. బాబా ఇప్పుడేం చేద్దామంటే, అది నువ్వు సూపర్ దిల్లు. దిల్లు, ఎక్కడ పెడదాం? ఇక్కడ పెడదాం బాబా, ఇక్కడైతే అందరికీ నువ్వు కనిపిస్తుంది. సూపర్ దిల్లు, పద ఈ షాప్ లేపేద్దాం. సే తింగరి, మా ఐరన్ షాప్ ఏం చేస్తున్నావే? ఈ ప్లేస్ మాకు కావాలండి, అందుకే చెప్తున్నాం. తప్ప తప్పున్నారా? కళ్ళు దొబ్బాయా? మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఐరన్ షాప్ పెట్టుకున్నాం కాబట్టి ఈ షాప్ మాదే. హలో మాస్టారు, అక్కడికి ఏదో మీరే ఇంటికి ఓనర్స్ అన్నట్టు మాట్లాడతారేంటి? ఆ మాటకొస్తే మేము ఇంటికి ఓనర్సే. అలాంటప్పుడు ఈ ప్లేస్ మాది కూడా. పాపా 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 రే గిరిగా, మా దగ్గర ఇప్పుడు 41,000 ఉన్నాయి. సే తింగరి, వింటున్నావా? 41,000 ఉన్నాయి. మీ దగ్గరే ఉన్నాయనే మాతో పెట్టుకుంటున్నారు. అసలు ఏం చూసుకునే మీకు ఈ ధైర్యం? వీటిని చూసుకొని బాబు, యూస్లెస్ ఫెలోస్ వాటితో ఏమైనా ప్లాన్ చేసుంటారంటావా? వీళ్ళ మొహం, వీళ్ళకంత సీలేదు పాప. మన ముందు కావాలనే కటింగ్ ఇస్తున్నారు. ఏంటండి తోస్తారు? మీరు మా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినకపోతే మాకెలా తెలుస్తుంది? పాపా 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 సే తింగరి, మమ్మల్ని విసిగించాలని ట్రై చేశావు, దీంతో ఇస్త్రీ చేసి పడేస్తా. ఆహా, మీరు ఇస్త్రీ చేస్తే మేము ఊరుకుంటామా? ఏం చేస్తావే? వాడే తట్టేస్తా. సే తింగరి, నన్ను రెచ్చగొట్టద్దు. నాలాగే ఐరన్ బాక్స్ కూడా కాక మీద ఉంది, కావాలంటే చూడు. పాపా పాపా పాపా. నిన్నందుకే అదే వాట్ యు సే ఇన్ తెలుగు ఏమో. అదే పాప మేడం, బుర్ర తక్కువదివా. ఎగ్జాక్ట్లీ బేబీ, అదే అనాలి. పాపా పాపా పాపా, వాళ్ళ చేత కూడా కామెంట్ చేస్తావా పాపా? మరి ఐరన్ బాక్స్ మీద నువ్వు హ్యాండ్ పెట్టకుండా వాళ్ళకి పెట్టొచ్చు కదా, యూస్లెస్ ఫెలో. మాకు గొడవలు పెట్టాలని చూస్తున్నారేమో, అది చచ్చినా జరగదు. మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బేయండి. దిల్లు, మనం ఎక్కడ పెడదాం? పెడగా. సరే ఇప్పటికే లేట్ అయింది, నువ్వు వెళ్ళి అన్ని తీసుకురా. బాబు, ఆ యూస్లెస్ ఫెలోస్ ఈ పాట్స్ తో ఏమైనా బిజినెస్ ప్లాన్ చేస్తారంటావా? బిజినెస్ సంగతి దేవుడు ఎరుగు. నాకెందుకో ఈ తింగరిది ఆ కొండతో ఏదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది బాబా. బావా, మన ప్లాన్ ఏంటో తెలియక వాళ్ళు తెగ గించుకుంటున్నారు. మరి వాళ్ళ ప్లాన్ ఏంటో మనం ఎలా తెలుసుకోగలం బాబు? వాళ్ళని అడుగుదా ఉంటే చచ్చినా చెప్పరు. చూద్దాం పాపా, సెటప్ అంతా అయ్యాక తెలుస్తుందిగా. ఏంటి బాబు సార్, మేమేం ప్లాన్ వేసామో అడిగిరా? అవసరం లేదు, అడిగినా మీరు చెప్పరుగా. మీరు హైట్ తక్కువైనా మీ ఆలోచనలు చాలా హైలో ఉంటాయి బాబు సార్. ఐ లైక్ ఇట్. పాపా పాపా పాపా, పేదల పెన్నిది, మా దైవం కీర్తిశేషులు శంకరన్న గారి జ్ఞాపకార్థం. ఉసే తింగరి, ఎవరే శంకరన్న? మేము చెప్పమని తెలిసి కూడా మళ్ళీ ఎందుకు అడుగుతారండి? మేం చెప్పాం.
పాపా 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 బాబు వాట్ ఈస్ ఆల్ దిస్? చలివేంద్రం పెట్టుకున్నారు పాప. వాట్ ఈస్ చలివేంద్రం? అదే పాప, సమ్మర్ లో పెడస్టైన్ కోసం ఇలా ఫ్రీగా కూల్ వాటర్ ని సప్లై చేసేదాన్ని చలివేంద్రం అంటారు పాప. వీళ్ళు శంకరన్ అనే పేరుతో ఈ చలివేంద్రం పెట్టారు. కానీ ఈ యూజ్లెస్ ఫెలోస్ ఫ్రీగా కాకుండా నీళ్లు అమ్ముకొని బతుకుతారేమో. ఖమోష్! మాకంత కర్మ పట్టలేదు. మరెందుకు పెట్టారో చెప్పండి. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ మేం చెప్పాం. పాపా 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 తింగరి, మీరు చెప్పకపోతే మాత్రం మేము కనుక్కోలేము. ఇదిగోమ్మా, ఇక్కడ ఇస్త్రీ చేసేవాళ్ళు ఉండాలి. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ బట్టల్ని వీధి చూరు షాప్ లో ఐరన్ చేయించుకోవడానికి వెళ్ళారు. ఆగండి సార్, ఆ ఓనర్స్ మేమే సార్. ఏయ్, అక్కడ ఉండి ఇక్కడేం చేస్తున్నారా? అవన్నీ మీకెందుకు సార్, మీరు పదండి పదండి చెప్తాను. రండి. ఎన్ని జతలు? 2. పాపా, సార్కి కూల్ డ్రింక్ ఇవ్వు. ఓకే బాబు. ఏంటి మీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందా? ఎస్ బ్రదర్, మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఏంటిది వేడిగా ఉంది? కూలింగ్ ఉన్నది లేదా? అది సార్, అది ఏంటంటే మా ఫ్రిడ్జ్ పని చేయట్లేదు సార్. మరి అలాంటప్పుడు కూల్ డ్రింక్ తాగమని అంత బిల్డప్ పెట్టడం దేనికి? ఇదిగో బాబాయ్, ఆ, వాళ్ళ దగ్గర కూల్ డ్రింకే కాదు, ఇస్త్రీ పెట్టి కూడా చల్లారిపోయి ఉంటుంది. మీరు వెళ్ళి వేరే చోట ఐరన్ చేయించుకోండి. అవునా? అనవసరంగా వచ్చానే. ఎలవా? సార్ ఇప్పుడే బొగ్గులేసారు సార్. 5 నిమిషాలు రెడీ అయిపోతుంది సార్. వాళ్ళ దగ్గర కూల్ డ్రింక్ లేకపోయినా మా దగ్గర కూల్ వాటర్ ఉన్నాయి, తాగిసలండి. నువ్వెంత మంచిదని మమ్మ, చల్లటి నీళ్ళు ఇచ్చావు. నువ్వు ఇలాగే చల్లగా ఉండాలి. ఇదిగోమ్మా 10 రూపాయలు. అయ్యో వద్దండి, ఇది మా శంకరన్న గారి జ్ఞాపకార్థంగా పెట్టుకున్నాం. మాకే డబ్బు వద్దు. ఈ రోజుల్లో కూడా నీలా డబ్బులు వద్దనే వాళ్ళు ఎంతమంది ఉంటారమ్మా. వస్తానమ్మా. మంచిది బాబాయ్. బాబు నువ్వు పద పాప, చెప్తా. అసలు ఈ శంకరన్ ఎవడో అర్థం కావట్లేదు పాప. హూ అని ఎందుకన్నావని దొప్పదు. హాయిగా ఏసీ ఛాంబర్లో, రివాల్వింగ్ చైర్లో, 50,000 పర్ఫ్యూమ్స్ తో మెరిసే కోటులో బోర్డ్ మీటింగ్ లో కూర్చున్న నన్ను ఈ గుడారంలో కనీసం ఆనుకోవడం కూడా లేకుండా ఈ స్టూల్ మీద కూర్చునేదాకా తెస్తావా? ఇక్కడ కూర్చో బావా. ఈ కుర్చీలో వెనక కాలుకొని కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చో బావా. మంచినీళ్ళు ఇవ్వండి. ఇలా చేయటం వల్ల దానికి ఏం లాభం అర్థం కావట్లేదు పాప. పద పాప. ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఒకసారి మా శంకరన్నకి దండం పెట్టుకుని వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా. ఓకే. తింగరి, ఎవడే ఆ శంకరన్న? ఎవడో గొట్టంగాడు, మీకెందుకండి? బావా, మా శంకరన్నను పట్టుకొని గొట్టంగారుంటావా? చూడండి, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. మా శంకరన్న ఫిజికల్ గా ఇక్కడ లేకపోయినా ఆయన ఆత్మ. పాపా, మనం వెళ్దాం పద. టైం బొక్క తప్ప దీంతో నయా పైసా ఉపయోగం లేదు. యా బాబు, కమ్ లెట్స్ గో. ఆపు. నమస్తే అన్న, నీళ్ళు తాగుతావా? నేనెవరో నీకు తెలుసమ్మా? తెలీదన్నా, నీళ్ళ కోసం ఆగావు కదా, తాగు. నీ చేతులతో పోయమ్మా, తాగుతాను. ఆది సినిమాలో ఎన్టీఆర్ లాగినా అన్నాయ్? అలాగే అనుకో తల్లి. సరే.
వస్తాడా? శంకరన్ నీకెట్లా తెలుసు తల్లి? మహాత్మా గాంధీ తెలుసా అని చివరిని అడుగుతారా అన్నయ్య? చెల్లి అన్నయ్య చెల్లి అన్నయ్య చెల్లి అన్నయ్య చెల్లి అన్నయ్య చెల్లి అన్నయ్య చెల్లి అన్నయ్య చెల్లి చెల్లి అన్నయ్య చెల్లి అన్నయ్య. నేను శంకరన్ కొడుకునమ్మా. అలాగా, నాకెప్పుడో తెలుసులేరా. నువ్వు మా నాన్న పేరు నందిని. అన్నయ్య నువ్వు వెళ్ళిన తర్వాత రా. ప్లీజ్ అండి, పెద్ద మనుషులు ఉన్నారు. ఎవడున్నా సరే నాకు నువ్వు ఇవ్వాల్సిన లక్షిస్తేనే కదులుతా. వెళ్ళన్నా అన్నా, నీకు కూడా ఏయ్, లక్షిస్తావు ఇవా? నువ్వు ఇక్కడేం పట్టించుకోకన్నా. పట్టించుకోకుండా ఎలా ఉంటానమ్మా? నువ్వుండు. రేయ్, ఏంద్రా నీ లొల్లి? నువ్వెందుకు వస్తున్నావు నా మధ్యలో? నువ్విస్తావా లక్ష? ఇదిగోరా నీ ₹1,00,000. మళ్ళీ నా చెల్లి జోలికి వచ్చావంటే నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటా. పోరా, పో. బాబు, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఎస్ పాపా. చెల్లి, నువ్వు మా పార్టీలో చేరాలమ్మా. నువ్వు లక్ష ఇవ్వడం నాకు నచ్చలేదన్నయ్య. చెల్లికి ఈ మాత్రం సాయం చేయకపోతే నేను అన్నయ్యని ఎలా అవుతాను చెప్పు? మా పార్టీలో చేస్తావా? కొన్నిసార్లు రావడం లేటప్ వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా. వచ్చేం బీగుతావా? అయినా 2019 దాకా టైం ఉంది కదన్నయ్య, అప్పుడు చూద్దాంలే. సరే చెల్లి, నేను వెళ్ళొస్తాను. మంచిదన్నయ్య. నీకేం అవసరం ఉన్నా నేనున్నానని మర్చిపో చెల్లి. అలాగే అన్నయ్య. వస్తాను చెల్లి, వస్తాను బాబా. బాయ్ బాబా. బాయ్. అబ్బో, ఇదిగో ఒక లక్ష. ఇందులోంచి 2,000 నువ్వు తీసుకుని మిగిలినవి బావకి. ఇదిగో బావ 98,000. వస్తానక్క. హా, ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాటుడు నాటుడు. సే తింగరి, ఈ ప్లాన్ వెనకాల కథ ఏంటో చెప్పవే. సింపుల్ బాబు సార్, పొద్దున్నే పేపర్ చదివాను. అందులో శంకరన జయంతి అనుంది. వాళ్ళ పార్టీ ఆఫీస్ ఈ రోడ్డు చివరిలోనే ఉంది. వాళ్ళ కొడుకు ఇటే వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. ఇప్పుడు నేను చెప్తాను తింగరి. ఒక నీకు బాకీ ఇచ్చినట్టు మాట్లాడుకున్నావు. వీడొచ్చాడు, ఆడికిచ్చాడు, నీకు లక్ష వచ్చింది, మాకు మూర్చి వచ్చింది. పద పాప. yes, yes.